నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. ఇప్పుడు నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను, అంటే నేను చూశాను కాబట్టి మీకు హర్ట్ అవ్వచ్చు. గుండ్ అంకుల్ ఈ పదం మీకు ఏమనిపించింది ఇలా గుండ్ అంకుల్ అనగానే? ఈ వీళ్ళది మధ్యలో ఫైట్ అనేది నైట్ జరిగింది, ఈవినింగ్ సమ్వేర్ స్నాక్స్ తినే టైంకి. కానీ ఈ టాపిక్ ఏదైతే వచ్చిందో, టెనెంట్స్ అందరు బయట ఉన్నారు, ఓనర్స్ లోపల ఏదో స్కిట్ ఆడుకుంటున్నారు, స్కిట్ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఆ ప్రాసెస్ లో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆ జియో అనే వర్డ్. నేను అది వర్డ్ కూడా నేను ఎందుకు ప్రొనౌన్స్ చేయండి, ఇట్స్ నాట్ అబౌట్ హర్టింగ్ ద పాయింట్. నేను ఏ పాయింట్ నుంచి చూస్తున్నాను అనేది చెప్తున్నా యాక్చువల్గా. అది హరీష్ గారే కాదు, ఎవరున్నా కూడా నేను అలాగే చెప్పేదాన్ని యాక్చువల్గా. మేబీ ఇంత స్ట్రాంగ్ గా చెప్పకపోయేదాన్ని ఏమో కానీ, బట్ స్టిల్ నేను ఆ జియో వర్డ్ అనేది దే ఆల్రెడీ స్టార్టెడ్. సో సమ్ వన్ హ్యాస్ అడ్రస్డ్ ఎవరిని అని చెప్పి. నాకు అది తనుజ గారి వాయిస్ లో అనిపించింది, నాకు తెలియదు కానీ ఎవ్రీబడి స్టార్టెడ్ లాఫింగ్ అండ్ ఇట్ వాస్ కీప్ ఆన్ హీ సేయింగ్ ఇట్. అంటూనే ఉన్నారు. సో ఐ వాజ్ లైక్, నాకు అక్కడే మారిపోయింది. హరీష్ గారికి రియాక్షన్ ఈవినింగ్ ఏదైతే వచ్చిందో, నాకు ఆ రియాక్షన్ ఆల్రెడీ ఆఫ్టర్నూనే వచ్చేసింది. ఎందుకు అడ్రస్ చేయట్లేదు, వినలేదా ఏంటి అంటే లోపల వీళ్ళు చూపిస్తున్నారు, నవ్వుకుంటున్నారు వాళ్ళు. అమ్మ శ్రీజా నువ్వు రా, నీ పెళ్లి చూపులు అది ఇది అని ఏదో పిచ్చిపాటి స్క్రిప్ట్ వేసుకుంటున్నారు వీళ్ళు. సో అయినా కూడా వినపడలేదా అంత గట్టిగా, బయట అందరు నవ్వుతున్నారు, వినపడలేదా అని చెప్పేసి ఐ వాజ్ వరీడ్ అబౌట్ ఇట్. బికాజ్ అక్కడ ఖండించాల్సిన విషయం అది యాక్చువల్గా. లేట్ రియలైజేషన్ అక్కడ కొంచెం కోపం వచ్చింది. సో అది కూడా ఎందుకని అంటున్నానంటే, జనాలకి నచ్చింది, యు ఆర్ కరెక్ట్ అనేసి ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది దాని కంక్లూజన్, అది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అది సరదాగా చేసుకుని వచ్చింది కాదు, అది డేర్ ఆర్ డై అనే ఒక టాస్క్. ఓకే, చాలా డేర్ ఆర్ డై జరిగింది ఆ రోజు. అందరూ వాళ్ళ దీంట్లో టఫెస్ట్ ఫైట్ ఇచ్చి అందరూ తినేవాళ్ళు బిర్యానీ తిన్నారు, టాటూ వేయించుకున్నారు, డబ్బులు వేయించుకున్నారు, చాలానే చేశారు అందరూ. ఓకే, వాళ్ళ లెవెల్స్లో అందరు బాగానే చేశారు. కానీ ఇవాళ రోజు వరకు కూడా ఆ డేర్ ఆర్ డై అనే ఇన్ని టాస్క్లలో క్యారీ చేస్తుంది, ఏది ఫిజికల్ గాను ఎమోషనల్ గాను క్యారీ చేస్తుంది స్టిల్ ఈ టాస్క్ ఒక్కటే. ఓకే, సో దాన్ని ఒక రకంగా కామెడీ చేసేసి జనాలకి నచ్చింది అని అంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో బయట దాంతో ట్రోల్ చేస్తున్నారు. ఈయన అన్న వర్డ్ ఏదైతే ఉందో రెడ్ ఫ్లవర్, దాంతో ఎవరిని ట్రోల్ చేయట్లేదు. కరెక్ట్. నేను ఎగ్జాక్ట్ పాయింట్ చెప్దాం అనుకున్నాను. అంటే లాస్ట్ సీజన్ మీరు చూసారో లేదు తెలీదు, చూసుంటే దానికి ముందు సీజన్ చూసారు పోనీ? నేను యాక్చువల్లీ ఫస్ట్ 2 seasons ఆపేసాను. లాస్ట్ సీజన్ లో గౌతమ్ అని ఒక డాక్టర్ గౌతమ్ అతని పేరు, అతను ముందు సీజన్ లో ఉన్నాడు, అందులో వెళ్ళిపోయాడు 2 times, మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు రన్నర్ అప్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ అతనికి జరిగింది ఇన్సిడెంట్ అంటే, ముందు ఈ సీజన్ కాకుండా ముందు సీజన్ లో ఏమైందంటే, యావర్ అనే వ్యక్తి, తనకి కొంచెం తెలుగు సరిగ్గా రాదు, అండ్ మేబీ ఇతిహాసాల పురాణాల మీద అశ్వత్థామ అనే పదం అతనికి తెలియదు, అశ్వగంధ అన్నాడు అతను. అశ్వగంధ కాస్త బయట ట్రెండ్ అయిపోయి ప్రతి ఒక్కరు ఇతను వీడియో వచ్చిన అశ్వగంధ అని నవ్వుతూ తెగ ట్రోల్ చేశారు. అతను ఆ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్కి వచ్చి ఎవరో పొరపాటున ఫ్లోలో అశ్వగంధ అన్నందుకు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యి బర్స్ట్ అయ్యాడు. ఆయన చెప్పాడు, నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత. ఎందుకంటే పడేవాడికి తెలుస్తుంది నొప్పి, బయటవాడికి తెలియదు. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను కింద అందరూ గుండంగులు. నేను ఆ వర్డ్ కూడా నేను తీసుకోను, బికాస్ ఐ రెస్పెక్ట్ దట్ డేర్ టాస్క్ ఏదైతే ఉందో ఇవాళ రోజు కూడా క్యారీ చేస్తున్నాను. దాని తర్వాత కూడా అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే జరిగింది, దాంట్లో కూడా నేను యాక్చువల్గా బికాజ్ ఇమోషన్స్ ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయో చెప్తాను. దానికి I used to prepare this biotin laddul ఇంట్లో, మసాజర్, రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఆయిల్, ఇవన్నీ కూడా ఒక ఇమోషన్ ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఆబ్వియస్లీ ఇది గ్లామర్ ప్రపంచం, మన లుక్స్ మ్యాటర్ ది అట్మోస్ట్ గా మ్యాటర్ చేసేది లుక్స్ మనకి. సో డెఫినెట్ గా అది జనాలకి నచ్చి ఉండొచ్చు. నాకేమనిపించింది, ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ దాన్ని టెలికాస్ట్ చేయకపోయినా పర్లేదు, మీరు లోపలన్నా డిస్కస్ చేసుకోండి దాన్ని. కానీ బయటికి పోర్ట్రే అయింది ఏదైతే ఉందో, ఒక వర్డే, మరి 2 words వచ్చినాయి కదా అక్కడ, ఒక వర్డే ఎందుకు ట్రోల్ అవుతుంది మరి? అది సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు. ఎందుకంటే ఈవెన్ అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే రోజు మళ్ళీ షేవ్ చేసుకోమన్నారు, సరే అయిపోయింది అక్కడతో లాస్ట్ అనుకుంటే, అగైన్ హీ స్టార్టెడ్ హీస్ ఆల్ ద ప్రాసెస్ టు గెట్ ద హెయిర్ తొందరగా గ్రో అవ్వాలంటే. ఎందుకంటే నేషనల్ టెలివిజన్ మీద వెళ్తున్నారు ఆయన, అందరూ కొన్ని కోట్ల మంది చూస్తారు ఆయన్ని. సో డెఫినెట్గా అందంగా అనిపించాలని ఎవరికైనా ఉంటుంది. దట్ ఆ పర్సన్ ఇన్ ఇయర్స్ డిప్రెషన్లో ఉండిపోయి బయటకు వస్తున్నారు అనుకున్నప్పుడు కొంత గొప్ప లుక్సే ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది.
సో ఇప్పుడు ఇవన్నీ మాటలు తను ఆ రోజు మాట్లాడకపోయారు. మీరు చూస్తే నాగార్జున గారు ముందు పెట్టారో లేదో మనకి చూపించలేదు. డెఫినెట్లీ ఆ స్కోప్ ఉంటే హిజ్ హార్ట్, తన లోపల మనసు ఏం ఫీల్ అవుతుందని చెప్పడానికి ట్రై చేశారు. సో అక్కడ ఇమాన్యుయల్ ఎమోషనల్ అయ్యారు అని అంటే అది నేను తప్పు పట్టను, కానీ జనాలకి నచ్చిందని ఆ స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో దట్ యు ఆర్ రైట్ అని జనాలకి నచ్చిందని అంటే డెఫినెట్లీ అది మీరు టెలికాస్ట్ చేయకపోయినా బాగుండేదేమో. బట్ ద పర్సన్ ఈస్ బిన్ ట్రోల్డ్ అవుట్ ఫర్ దాట్. బయట ఇప్పుడు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. అదర్ పర్సన్ ఈస్ నాట్ గెటింగ్ ట్రోల్ ఫర్ కరెక్ట్. అండ్ వన్ డే మొత్తం మార్చేసిన సినారియో ఏంటంటే వన్ డేలోనే జరుగుతాయి. మనకు తెలుసు వీకెండ్ ఎపిసోడ్స్ 2 వన్ డేలోనే జరుగుతాయి. ఆ వన్ డేకి ముందు వరకు ఈవెన్ దో ఈయన రైట్ కాదు అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా అంత విధంగా ఈయన మీద పడిపోయే అంత స్వభావం ఎక్కడ కనిపించలేదు. అంటే డిఫెండ్ చేసుకునేవారు అంతే ఆర్గ్యుమెంట్. కాకపోతే మీకు ఎప్పుడైతే వీకెండ్ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నేను నామినేషన్స్ కనిపించినాయో, నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు ఈవెన్ ఇమాన్యుయల్ అప్పుడు దాకా అంత రేంజ్ లో పడలేదు. బాడీ షేమింగ్ అంటే సారీ అన్న అని చెప్పాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి డిడ్ నాట్ డమాష్ అని చెప్పి ఆయన సర్కాస్టిక్ గా మీద పడిపోతున్నాడు. అంటే ఇంకా నాకు పర్లేదు, ఈయన ఆల్రెడీ నాకు సరే జడ్జ్మెంట్ పాస్ చేసి వదిలేశారు, వీడియోస్ చూపించి ఎక్స్పోజ్ చేశారు, సో నేను మీద పడిపోయినా. ఈవెన్ బర్నీ గారు కూడా నోరు తెరిచారు నన్ను. ఏమన్నారు, నువ్వు సింపతి గేమ్ ఆడేస్తున్నావు, ఫుడ్ తినకుండా సింపతి. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ బర్నీ గారి నుంచి కూడా ముందు వినలేదు. ఆయన కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడారు. బట్ ఒక్క రోజు ఎపిసోడ్ వల్ల ఏమైందంటే నాగార్జున గారు 2 వీడియోస్ ప్లే చేయడం వల్ల ఓకే ఈయన ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ అయిపోయింది, ఈయన మీద మనం పడినా ఆయనదే తప్పు అంటారు అనే విధంగా మారిపోయింది. అంటే ఈయనలో కూడా చాలా మార్పు వచ్చింది. నాకు బాధ ఏమనిపించింది అంటే అప్పుడు దాకా స్ట్రాంగెస్ట్ గాయ్ బాబోయ్ ఈయన డామినేషన్ నేను తట్టుకోలేనేమో అనిపించింది నాకు. అంటే అందరినీ ఈ హౌస్ 14 మంది వచ్చినా సమాధానం చెప్పగలిగిన మనిషి ఒక ఎపిసోడ్ తర్వాత మొత్తం డేలా పడిపోయి నేను ఉండలేను, నాకు ఫుడ్ తినాలని లేదు అని మారిపోయారు. ఈ 2 చేంజెస్ చూసాను నేను ఒక రోజు. మీరు ఏం చెప్తారు ఆ చేంజెస్ గురించి? నేను అదే చెప్తున్నాను కదా, యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా మన మీద ఒక ఎలిగేషన్ అనుకుందాం, ఓకే ఎలిగేషన్ కూడా నేను అనుకోవడం యాక్చువల్ చిన్న వర్డ్ దానికి, అది చాలా పెద్ద ఎలిగేషన్ ఆయన మీద పడింది యాక్చువల్గా. అది కూడా నేషనల్ టెలివిజన్ మీద అందరూ ముందు. సో అది కూడా ఇప్పుడు అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఏమనుకుంటాం, అదే మనం బయట ఉన్నాం అనుకోండి, 10 మంది ఉంటారు మనతో పాటు, ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటాం, మనకు ఫోన్లు ఉంటాయి, మనం ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, పేరెంట్స్తో మాట్లాడతాం, ఇట్లా వచ్చింది వాళ్ళు 10 రకాలుగా చెప్తారు. ఫోన్లే వదిలేమని కొంతమంది చెప్తారు, ఫోన్లే వెళ్ళి లేదా కన్ఫరెన్స్ చేసి మాట్లాడని కొంతమంది చెప్తారు. అలా మనకి చాలా ఇన్పుట్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా మనం బ్రెయిన్ ఏంటంటే ఒక వేని ఎంచుకుంటుంది, దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలనేది వేని ఎంచుకుంటుంది. ఇప్పుడు ఆ హౌస్లో ఉన్నది 15 మంది, ఆ 14 మంది కూడా చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తిందే కాకుండా ఏంటి ఈయన తప్పుడే మాట్లాడేశారు అని చెయ్యి ఎత్తేశారు. చెయ్యి ఎత్తినప్పుడు ఇంకా దిగజారి దాన్ని ఇట్లా చూస్తారు అనేసి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తారు. ఏంటి, ఒకనప్పుడు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్న మనిషే హౌస్ మొత్తం ఆమెని బాడీ షేమింగ్ చేస్తూ ఆమెని కార్నర్ చేసి మేము 8 మంది 9 కాదు, యువర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి అన్న పొజిషన్లో కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఆమెని జస్ట్ ఏంటంటే కన్సోలింగ్ ప్యాటర్న్లో అలా కూడా వెళ్ళి ఓకే ఏదో కన్సోల్ చేసేయడం కాదు. సో ఇప్పుడు మనం డౌన్లో ఉన్నప్పుడు ఒక మనిషి మనతో వచ్చి మాట్లాడారంటే అది మనకి ఎంత బలాన్ని ఇస్తుంది. సో ఆబ్వియస్లీ ఆ మెచ్యూర్డ్గా డెకోరం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి మాట్లాడి ఆ ధైర్యాన్ని ఆమెకి ఇచ్చారు అక్కడ యాక్చువల్గా. అలాగే 14 మంది ఆ షాంపూ విషయంలో ఆమె మీద పడిపోయినప్పుడు కూడా ఏదో ఆమెకి స్టాండ్ తీసుకోవాలని కాదు, ఆయనకి ఏమనిపించింది యాజ్ ఎ పర్సన్, నాకు తెలిసిన పర్సన్ లాగా ఆ షాంపూ అనేది చాలా చిన్న విషయం అండి యాక్చువల్గా. సో దానికి నార్మల్గా చెప్తే సరిపోతుంది ఆమెకి. ఓకే అందరు గట్టిగా చెప్తున్నారు అర్థం కావట్లేదు, మనం ప్రేమగా చెప్పి చూద్దాం, వింటారు. ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం మనుషులమే వింటాం కాబట్టి ఆయన అలా చెప్పారు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆయన అలానే చెప్పేవారు. ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు, ఆమెను కూడా మొన్న నామినేషన్స్ ముందు రోజు యూ షుడ్ పుట్ అక్రాస్ యువర్ పాయింట్స్, మీరు మీ పాయింట్స్ స్ట్రాంగ్గా ఎందుకు పెట్టట్లేదు అనేసి అని అన్నారు. నేను అదే చెప్తాను కదా, ఆయన ఒక స్పోర్టివ్ వేలో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా ఒక గేమ్ ఆడేటప్పుడే కాదు, హౌస్లో అలా లీడ్ చేసేటప్పుడు కూడా తోటి మనిషి కూడా ఎవరైతే కొంచెం డౌన్లో ఉన్నారో లేకపోతే కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తామని అంటారు చూడు. సో ఆ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. సో మన పాయింట్కి వచ్చేస్తాయి వెనక్కి. ఇప్పుడు అలా 14 మెంబర్స్ ఈయనకి ఆ 5 seconds ఏదైతే క్లిప్ చూపించారో అందరూ జడ్జి చేసేసారు ఆల్రెడీ, హీఈస్ రాంగ్ అనేసేసి. సో అట్లీస్ట్ రితు టుకే స్టాండ్ బికాస్ తనకి తెలుసు. బట్ స్టిల్ ఇంకా ఈ 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, ఇదేంటి ఇలా
మేబీ హ్యాండ్ రేస్ చేయకపోయినా కూడా ఆలోచిద్దాము, లేకపోతే అతనితో మాట్లాడదాము, అసలు ఎందుకు అయి ఉంటుంది, ఏ సందర్భంలో ఆయన అలా అనాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక థాట్ అయితే రావాలి అని అంటారు. అది బిగ్ బాస్ హౌస్లోనే కాదు, ఇన్ జనరిక్గా కూడా చెప్తున్నాను నేను. మనం బయట ఎవరి మనిషినైనా సరే ఏదన్నా తన గురించి మనకి తెలిసింది అనుకున్నప్పుడు మనం అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళకి తప్పలేదు కరెక్ట్ చెప్పాలంటే, ఓకే, వాళ్ళని మనం ఎట్లాగో వెళ్ళి మనం కనుక్కోలేవు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎవరన్నా ఇట్లా ఒకళ్ళు కార్నర్ అవి ఒకళ్ళని ఇట్లా మనం బ్లేమ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ స్టాండ్ తీసుకోండి. డోంట్ బి లైక్ ఎ స్పైన్లెస్ పర్సన్. స్టాండ్ తీసుకుని అరే ఏమైంది అట్లీస్ట్, లేకపోతే ఇద్దరిని ఎదురు కూర్చోపెట్టండి, మాట్లాడండి, గివ్ దెమ్ దట్ స్పేస్. ఎందుకంటే వాళ్ళని ఫ్రీజ్ చేసేసి వాళ్ళని ఒక షెల్లోకి చేసేసి కార్నర్ చేసేసి అట్లా చేయొద్దు. మోర్ ఓవర్ అ పర్సన్ హూ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక మనిషిని అలా క్యారెక్టర్ మీద వేసేస్తాం బికాజ్ ఒక ఇండస్ట్రీ రన్ చేశారు. సో ఆయన మోటో కూడా ఏంటంటే ఉమెన్ హూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ ఒక లైఫ్ వాళ్ళకంటూ ఒక స్టాండ్ తీసుకుని ఉండలేకపోయిన వాళ్ళని జాబ్ ఇచ్చి వాళ్ళకి ఒక దారి చూపించాలి లైఫ్లో, వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి అనే వాళ్ళు ఆలోచించే మనిషి ఆయన్ని ఆడవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడితే సో ఎట్లా అనిపిస్తుంది అది. అండ్ మోర్ ఓవర్ అసలు ఆయన అన్నది కూడా ఏంటి, అండ్ సెకండ్ థింగ్, ఈ మనిషి సెకండ్ టైం పర్సనల్ అయ్యాడు అని అంటే, నువ్వు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అని అంటే, ఇప్పుడు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా నాతో ఇది యాక్చువల్గా లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో కూడా చూపించలేదు ఆయన ఏం మాట్లాడారు అనేది. ఫస్ట్ ఎవరైతే ఇనిషియేట్ చేశారు కాన్వర్సేషన్ లైవ్లో కూడా ఎక్కడ చూపించలేదు. సో నేను ఆయన జస్ట్ హరీష్ గారు ఏదైతే మాట్లాడారో నేను అంతవరకే విని ఆడవాళ్ళతోనే మాట్లాడతాం అనేది ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను లైవ్లో చూసినప్పుడే అనుకున్నా. ఆయన నాగార్జున గారి ఎపిసోడ్ వచ్చినప్పుడు టక్మని హీ రైజ్డ్ హిస్ వాయిస్, సార్ ఇది క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. బికాజ్ నేను ముందు రోజే మనకి కనిపిస్తుంది లైవ్, నేను ఆ రోజే అనుకున్నా ఇట్స్ అ క్యారెక్టర్ అసాసినేషన్. ఎందుకంటే ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అనేది ఇదే మాట మనం ఒక అమ్మాయే ఇంకో అమ్మాయిని అంటే అబ్బాయిలతోనే మాట్లాడతావా అంటే ఎట్లా ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టే. మనం ఏ ప్రపంచంలో ఉంటున్నాం ఇవాళ, ఎలాంటి సొసైటీలో ఉంటున్నాము, నువ్వు జెండర్ మేల్ ఫీమేల్ ఎందుకు తేడా చూడాలి నువ్వు అసలు. అంటే ఆడవాళ్ళు మాట్లాడలేరనా, ఓకే. ఇప్పుడు కొంతమంది దానికి ఏమంటున్నారు, ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారయ్యా అని చెప్పి. అంటే సున్నితంగా ఉండే ఆడవాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేరనా, అదా మీరు చెప్పాలనుకుంది. వాళ్ళు అబ్బాయిలు ఫైట్ చేసినట్టు, అబ్బాయిలు ఆర్గ్యూ చేసినట్టు చేయలేరా వాళ్ళు. మనం న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం ఎన్ని, దాంట్లో న్యూస్ రిపోర్టర్స్ అమ్మాయి పెద్ద పెద్ద పొజిషన్స్ లో CEOs గా ఎట్లా లీడ్ చేస్తున్నారు. సో ఏంటి ఆడవాళ్ళు అనేది ఇప్పుడు అది చాలా రాంగ్. అది ఎక్కడి నుంచి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ అది ఆడవాళ్ళతోనే మాట్లాడతావా, మగవాళ్ళం మేము సమాధానం చెప్తాము, వాళ్ళంటే సమాధానం చెప్పలేరు అంటే, ఆడవాళ్ళు సమాధానం చెప్పలేరు అని అంటే నువ్వు అక్కడ ఆడవాళ్ళని తక్కువ చేసినట్టే. ఎందుకు చెప్పలేరు ఆడవాళ్ళు? దాని తర్వాత ఈ టాపిక్ వచ్చింది. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా దాని తర్వాత ఇది ఆయన డౌట్ రేస్ చేశారు. అది స్టేట్మెంట్ లాగా నేను హీ క్లారిఫైడ్ హిమ్సెల్ఫ్. కరెక్ట్ చెప్పాలంటే నేను బర్నీ గారితో నాకు డిబేట్ అయింది, తనుజ గారితో డిబేట్ అయింది, ఇమాన్యుయల్ గారితో డిబేట్ అయింది. సో హీ క్లారిఫైడ్. సో వీళ్ళల్లో ఒక ఆడామ ఇద్దరు మగాళ్ళు ఉన్నారు, నేను ఎవరితోనూ వ్యత్యాసం చూపించి నేనేం అట్లా ఏం మాట్లాడలేదు, ముగ్గురితోనూ నేను ఒకటే టోన్లో మాట్లాడారు. ఆబ్వియస్లీ తనుజ దగ్గర కూడా చూసారు మీరు ఎట్లా ఏమైంది అనేది. తనుజ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది దాన్ని. సో ఎంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది. ఆడవాళ్ళు మాట్లాడలేని పరిస్థితి అక్కడ లేదే అక్కడ అసలు. సో ఆయన ముగ్గురు ఇంట్లో హౌస్ మెంబర్స్ ముగ్గురుతో ఫైట్ చేశారు ఆయన. అసలు దాంట్లో ఆడలేదు మగ లేదు, ఆడ మగ అనే టాపిక్ తీసుకొచ్చిందే ఆ మనిషి. అది వేయకుండా మరి రాంగ్. అంటే ఇప్పుడు ఈ వీడియో ప్లే చేసినప్పుడు ముందు వీడియో కూడా ప్లే చేసి ఉంటే బాగుండేది అనేది మీ అభిప్రాయం. అట్లీస్ట్ ప్లే ఇన్ ద సెన్స్ 24/7 లోనో మందలిస్తే ఇద్దరిని మందలిచ్చండి. సో ఇవన్నీ ఏంటంటే అలాంటి హౌస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు 14 మంది నీ మీద ఒకటి ఎలిగేషన్ సెట్ చేసేసుకున్నప్పుడు ఏంటి, ఆ 5 minutes క్లిప్ చూసేసి నీ మీద సెట్ చేసుకున్నప్పుడు సో ఆ మనిషికి ఇంకా ఎట్లా అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలి. ఇప్పుడు సంజయ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రియాతో డిస్కస్ చేశారు. ప్రియా కూడా షీ వాజ్ ఆల్సో ఇన్ కన్ఫ్యూజ్డ్ మైండ్. నేను ఖండించాల్సిందని ఒకసారి చెప్పింది, తర్వాత నేను ఖండించానని చెప్పింది. అది తను ఎట్లా ఇది చేసింది అనేది ఇంకా అది షీ వాజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు పుట్ అక్రాస్ హర్ పాయింట్ క్లియర్గా. తను కూడా స్టాండ్ తీసుకుని చెప్పలేకపోయింది. రితు ఏంటంటే ఆయన మాట వింది, రితుతో మాట్లాడారు అట్లీస్ట్ ఆ ర్యాప ఉంది కాబట్టి. సో తను అర్థం చేసుకుంది, రితు కొంత అర్థం చేసుకున్నాక తను హ్యాండ్ అయితే రేస్ చేయలేదు.
సరే అయిపోయింది. సో కానీ బట్ స్టిల్ ఇప్పుడు ఒక రాంగ్ నెరేషన్ సెట్ అయిపోయింది కదా అక్కడ. ఇప్పుడు ఈ మనిషిని ఇమ్మీడియట్గా సంజన లెగిసి ఇట్లా చూస్తారు ఆడవాళ్ళని అనేది ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఒక మనిషిని ఎంతగా తొలిచేస్తుంది లోపల. ఏం చేయాలి ఇప్పుడు ఆ మనిషి? ఇప్పుడు ఆ హౌస్లోనే ఉండాలి. ఇప్పుడు తనని చెప్పుకోవడానికి ఎవరు లేరు, నలుగురు కలిసి ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ముద్ర వేసేసారు. సో ఏం చేయాలి ఆ మనిషి? ఆల్రెడీ ఉన్న అట్మాస్ఫియర్లో ఆ కెమెరాస్ ముందు ఉండి రోజు అన్నట్టుగా ఉంటే సో ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు మీరు ఆయన డేలా పడిపోవడానికే కారణాలు చెప్తున్నారు. ఏ మనిషి అయినా ఎంతమంది ఇలా అయినప్పుడు ఖచ్చితంగా ఇలాగే అవుతారని కారణం చెప్తున్నారు. బట్ మీరు ఆయన వైఫ్ గా ఒకవేళ మీకు ఏమైనా ఫోన్ కాల్ ఛాన్స్ వచ్చింది అనుకోండి, మాట్లాడే ఛాన్స్ వచ్చింది అనుకోండి, మీరు సమర్థిస్తారా ఆ చర్యని? ఆయన అలా తిండి మానేసి అలా కూర్చోవడం మీరు సమర్థిస్తారా? సమర్థించిన అదే అంటున్నాను కదా, సమర్థించను. బట్ డెఫినెట్లీ ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు బయట ఉంటే మనకి అట్లీస్ట్ ఒకళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఇస్తారు మనకి. ఇప్పుడు మీకు ఒకళ్ళతో ఏదో విభేదం వచ్చింది, థర్డ్ పర్సన్ వచ్చి పోన్లేరా మీరు ఇద్దరు ఫ్రెండ్సే కదా, ఇప్పుడు అలా ఒక థర్డ్ పర్సన్ ఎవరు రాలేదు కదా, అది నా పాయింట్. సో అట్లీస్ట్ ఆయన పాయింట్ పుట్ అక్రాస్ చేసుకుని ఆయన ఇప్పుడు రాముని హ్యాండ్ ఓవర్ చేశారు, రాము చూసుకోమని రాము మళ్ళీ నామినేషన్ చేశాడు. సో ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకా ప్రతిదీ ఇప్పుడు అలా అంటే మరి రీతు హ్యాండ్ ఎత్తిన రీతు కూడా తర్వాత వచ్చి నామినేషన్ చేసింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి పాయింట్ కావాలి. దాంట్లో ఇంకా నేనేమన్నా, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మీకు సేమ్ ఏంటంటే మండే ఎవరికి వాళ్ళ స్క్రీన్ స్పేస్ వచ్చేది ఆ నామినేషన్స్ లోనే. సో వాళ్ళ వోకలిజం, వాళ్ళ స్టాండ్ అవుట్ పాయింట్ అంతా చూపించుకునే ఒక ఎపిసోడ్ అది యాక్చువల్గా గట్ట చెప్పాలంటే, ఇండివిజువల్ స్క్రీన్ స్పేస్ వచ్చేది. సో ఆబ్వియస్లీ దాంట్లో ఇంకా వాళ్ళు ఏ పాయింట్ అనే పుట్ అక్రాస్ చేస్తారు, కానీ దాన్ని జస్టిఫై చేసుకునేటట్టు ఉండాలి వాళ్ళు, అది దాని మీద స్టాండ్ అయ్యి దాన్ని జస్టిఫై చేసుకునేటట్టు ఉండాలి. సో ఆ విషయంలో ఇంకా నేనేం పెద్దగా చెప్పాలని అనుకోలేదు. కానీ బట్ మళ్ళీ రితు నామినేట్ చేసినా కూడా ఆయన అన్నారు ఇంకొక పాయింట్, ఉండాలని అంటున్నారు మళ్ళీ నామినేట్ చేస్తానని అంటున్నారు, అందుకే ఈ టూ స్టాండర్డ్స్ పీపుల్ మధ్యలో నేను అందుకే ఉండాలనుకోవట్లేదు. మరి అది పాయింటే, మీరు ఉండాలి అని అన్నప్పుడు మీరు ఇలా ఉండొద్దు, మీరు బయటికి రండి, యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్ మీరు అనేది బయట వచ్చి మాట్లాడాలి. నామినేషన్స్ లోకి వచ్చి నామినేషన్ వేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అది. సో